హలో హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి అయితే నేను తీసుకొచ్చేసాను. చూడండి, తీసుకొచ్చిన వాటిని నేను శుభ్రంగా చాలా క్లీన్గా కడిగేసానండి. మనం ఏ వస్తువు తెచ్చుకున్నా కానీ కూరగాయల్లోని అన్నీ కూడా చాలా మన ఆరోగ్యం కూడా అవసరమేనండి. మనం నీట్గా కడిగైతే పెట్టుకోవాలి. కొత్తిమీరలో చాలా వరకు మట్టి ఉంటుంది తెలుసు, కానీ మనం 1-2 సార్లు అయితే కడుక్కోవాలండి. చాలా మంచిది కడుక్కోవడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎలా చేస్తున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, కళాయి పెట్టాను, స్టవ్ వెలిగించాను, 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి, నేను కొద్దిగా చేయట్లేదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితేనే నేను చేస్తున్నాను. ఎందుకంటే మాకు టిఫిన్లోకి లంచ్లోకి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి. చూడండి, టమాటాలు అయితే నేను ఇలా 4 షేపుల కింద కట్ చేశాను. ఆ 4 షేపుల కింద కట్ చేసి మనం వేసుకోవడం వల్ల మనకు తొందరగా మగ్గుతుంది. కారం కూడా మేము ఎంత తినగలుగుతామో అంత మాత్రమే మేము వేసుకుంటున్నాము. మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి నేను కారానికి తక్కువగానే వేసుకుంటాము, ఎక్కువైతే వేయను. దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, నేను కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. దానికి సరిపడగా నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనం ఇలాగ ఒక 10 మినిట్స్ మనకి టమాటా ఎలాగ తొందరగా మగ్గిపోతుంది. సో నేను అలా మూత పెట్టడం వల్ల నాకు తొందరగా టమాటా అనేది మగ్గిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే మిక్సీ గిన్నె అయితే రెడీ చేసుకున్నాను. అందులో 4-5 వెల్లుల్లిపాయలు పైనే వేసాను. చూసారు కదా, నేను ఇందులో వేసిన పచ్చడి కూడా కచ్చాబచ్చాగానే దంచుతానండి, ఎక్కువైతే దంచను. మనం రోట్లో పచ్చడి ఎలా చేసుకుంటామో ఇందులో కూడా అలాగే చేసుకోవచ్చండి. ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకుండా లైట్గా మనకు కావాల్సిన విధంగా మిక్సీ పట్టుకుంటే మనకు సరిపోతుంది. నేను ఇలా 2 సార్లు వేసాను. నాకు పచ్చడి అనేది కచ్చాబచ్చాగా బాగా నీట్గా వచ్చిందండి. నేను ఎక్కువ మిక్సీ కూడా వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమాటా పచ్చడి అనేది అందరూ చాలా విధాలుగా ట్రై చేస్తారు, వస్తుంది కూడా. టమాటా పచ్చడి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇష్టపడతారు, బాగుంటుంది. టిఫిన్లోకి బాగుంటుంది, లంచ్లోకి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చపాతీల్లోకి, రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.